హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బార్గెయిన్ మోడల్ ఉంటే బెటరా లేదంటే ఫిక్స్డ్ మోడల్లో ఉంటే బెనిఫిట్ ఉంటుందా, ఈ రెండు ఒకసారి చెక్ చేద్దామండి. సో బార్గెయిన్ మోడల్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఫిక్స్డ్ మోడల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి ఎక్కువ లాభం ఉంటుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ సిస్టంలో మనం లాభపడతాం అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే మార్కెట్లో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో చాలా చోట్ల చాలా రకాలుగా అపోహలు చాలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఫిక్స్డ్ మోడల్ ఉంటుంది, ఒక్కొక్క చోట బార్గెయిన్ మోడల్ ఉంటుంది. సో మనం ఫిక్స్డ్ మోడల్కి బార్గెయిన్ మోడల్కి డిఫరెన్స్ చూద్దామండి. ఫిక్స్డ్ మోడల్ డిస్కస్ చేసే ముందు సో బార్గెయిన్ మోడల్ చెక్ చేద్దాం. సో బార్గెయిన్ మోడలు మార్కెట్లో ఎందుకు అంత తొందరగా అంటే ఎక్కువ ఇష్టపడతారంటే, జనాలకి నాకు రేటు తగ్గుతుంది అని అనుకుంటారు. వాస్తవంగా కంపెనీ ఫిక్స్ చేసి అమ్మవలసిన టార్గెటెడ్ ప్రైస్ 15,000 అనుకోండి. సో ఇది ఇంక్లూడింగ్ డెవలప్మెంట్ ఛార్జెస్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కావచ్చు, కార్ ఎక్స్పెన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇన్హెరిడెంట్ ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ దేర్ ప్రాఫిట్ వాళ్ళు అమ్మాల్సింది 15,000 రూపాయలు అనుకోండి. సో దీని మీద బార్గెయిన్ కోసం వీళ్ళు యాడ్ చేసిన వాల్యూ 2,000 రూపాయలు. అంటే టోటల్గా వీళ్ళు విత్ బార్గెయిన్ మోడల్లో అమ్మేది 17,000 రూపాయలు అనుకుందాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక రామ్ అనే ఒక వ్యక్తి వచ్చి బార్గెయిన్ చేయడం వల్ల ఈయనకు ఒక 500 రూపీస్ తగ్గించారు అనుకుందాం. సో అప్పుడు ఈయనకి 16,500కి పర్ స్క్వేర్ యార్డు ఇవ్వడం వలన కంపెనీకి 1,500 రూపాయలు అదనంగా 1,500 రూపాయలు అదనంగా కంపెనీకి ఈయన కట్టవలసి వచ్చింది వెన్ కంపేర్ టు ఫిక్స్డ్ మోడల్. ఇది ఫిక్స్డ్ మోడల్ అయితే ఎగ్జాంపుల్కి. సో రెండో పర్సన్ వచ్చి, ఇది రామ్ అనేది నెంబర్ 1. అలాగే సో కృష్ణ వచ్చి కొంచెం ఎక్కువ బార్గెయిన్ అడిగి 1,000 రూపాయలు మైనస్ చేయించుకున్నాడు. అంటే ఈ 17,000 మీద మైనస్ 1,000 రూపీస్ డిస్కౌంట్ పొందగలిగాడు. సో అప్పుడేమైందంటే ఈయనకి 16,000 రూపాయలకి వచ్చింది. అంటే దీని అర్థం కంపెనీకి అదనంగా ఆ ఫిక్స్డ్ మోడల్ మీద అమ్మే బదులు ఇంకొక 1,000 రూపాయలు కంపెనీకే లాభం పెరిగింది. కానీ కస్టమర్కి ఇండైరెక్ట్గా మనకి ఇక్కడ ఏమైంది, 1,000 రూపాయలు తగ్గింది అని చెప్పి ఈయన సాటిస్ఫాక్షన్తో ప్లాట్ కొన్నాడు. సో అలాగే మురళి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన వచ్చి సో చాలా అంటే కొంచెం కన్జర్వేటివ్, అంటే కొంచెం కాంట్రరీ కైండ్ పర్సన్. ఈయనకు చాలా గట్టిగా బార్గెయిన్ చేసి, సార్ నేను ఇలా అయితేనే కొంటాను, ఎలాగో బార్గెయిన్ మోడల్ కాబట్టి ఈ 15,000లో నుంచి 1,500 రూపాయలు బార్గెయిన్ అడిగాడు. సో పొందాడు అలాగే. సో అప్పుడు ఈయనకి ఎంత పడింది, 15,500 పడింది. సో ఇప్పుడు ఈ కేసులో కంపెనీకి 500 మైనస్ అయింది, కానీ కస్టమర్కి 1,500 లాభపడ్డానని సాటిస్ఫాక్షన్తో కొన్నాడు. సో ఇప్పుడు ఈ 3 కేసుల్లోనూ కంపెనీకి లాభం వచ్చిందా, కస్టమర్కి లాభం వచ్చిందా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కేసు 1లో 500 డిస్కౌంట్ రావడం వల్ల కస్టమర్కి 1,500 రూపాయలు భారం అయిందా లేదా. రెండో కేసులో 1,000 రూపాయలు డిస్కౌంట్ అవడం వల్ల సో 1,000 రూపాయలు కస్టమర్కి భారం అయ్యిందా లేదా వెన్ కంపేర్ టు ఫిక్స్డ్ వాల్యూ. సో అలాగే మురళి కేస్ 3లో కూడా 1,500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినా కూడా 500 రూపీస్ అనేది భారం అయింది. ఇక్కడ మీరు గమనిస్తే మనిషికో రకంగా ఇవ్వవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాని అర్థం మీరు ఏ రేట్లో కొన్నారో మీకు తెలియదు. సో జనరల్గా దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు డిస్కౌంట్ పొందుతున్నారు అని అనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. యాక్చువల్గా మనం బట్టల షాప్కి వెళ్ళామండి, డిస్కౌంట్ రేట్ ఉన్నవన్నీ మీకు జనరల్గా దీన్ని గ్రాబింగ్ అండ్ టేక్ అవే అనే ఒక పద్ధతి, అంటే గ్రాబింగ్ అండ్ టేక్ అవే అనే ఒక ఉదాహరణకి మీరు మార్కెట్లో 72% డిస్కౌంట్ అని పెద్ద లెటర్స్లో చేస్తారు అడ్వర్టైజ్మెంటు. ఇక్కడ చిన్నగా అప్ టు అని పెడతారు. అంటే ఇదేంటి, మిమ్మల్ని రప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అది. సో ఒక టాక్టికల్ టెక్నిక్ ఇది. గ్రాబింగ్ ఏంటంటే, మీరు తీరా తీసుకెళ్ళి 72% డిస్కౌంట్ అని చెప్పి మనము షాప్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్నగా అప్ టు అని పెడతాడు. సో ఆ కౌంటర్ మాత్రం 72% ఉన్నవి చాలా చాలా తక్కువ ఉంటాయి, అది ఎవరికి నచ్చదు.
షాప్కి ఎలాగూ వచ్చారు కాబట్టి ఒక కలెక్టివ్ మోర్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఏదో కొనుక్కుని వచ్చేస్తాం, ఈ ఆఫర్ సంగతి కూడా మర్చిపోతాం. సో ఇక్కడ జరుగుతుంది కూడా అదేనండి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు మనకు యాక్చువల్గా మనకు జరుగుతున్న యాక్టివిటీ ఏంటంటే ఈ బార్గెయిన్ మోడల్లో జనరల్గా ఈ టెక్నిక్ వల్ల లాభపడుతుంది కంపెనీ మాత్రమే. సో వెన్ కంపేర్ టు ఫిక్స్డ్ మోడల్లో 15,000 రూపీస్ అమ్మవలసిన చోట ఎవరు వచ్చినా యూనివర్సల్గా ఎవరు వచ్చి కొన్నా కూడా మీరు కేస్ 1, కేస్ 2, కేస్ 3 లేదా కేస్ N మీరు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఇంక్లూడింగ్ కంపెనీ స్టాఫ్ కానివ్వండి లేదా హూ ఎవర్ కమ్స్ టు పర్చేస్ దోస్ ఫ్లాట్స్ 15,000కి మాత్రమే అమ్మవలసిందే. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డే. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడైనా కానీ వెస్ట్ 15,000 రూపాయలు అన్నారనుకోండి. సో మీరు అక్కడ ఈ ఫిక్స్డ్ మోడల్లో ఎంట్రీ కంప్యూటర్లో ఎంట్రీ పడేటప్పుడు వెస్ట్ అని మనగా నోటిఫై అయిందంటే ఈ 15,000 ఆటోమేటిక్గా రేట్ వచ్చేస్తుంది సిస్టంలో. అలాగే ఈస్ట్ అని వచ్చిందంటే ఈస్ట్ 16,000 అనుకోండి, ఈ 16,000 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ రేట్ బేసిస్ మీద మీకు ప్లాట్ వాల్యూస్ రాదు, ఇది ఫేసింగ్ బేసిస్ మీద వాల్యూ వస్తుంది. అంటే దాని అర్థం 15,000 వెస్ట్ ప్రైస్ పడుతుంది, ఈస్ట్ 16,000 ఈస్ట్ ప్రైస్ పడుతుంది. అలాగే ఇక్కడ 15,000 17,000 వెస్ట్ ఫేసింగ్ పడుతుంది, 18,000 ఈస్ట్ ఫేసింగ్ పడుతుంది. కానీ ఇక్కడ బార్గెయిన్ సిస్టమ్ ఉంది. దీనివల్ల కస్టమర్కి కంప్లీట్గా ఈ విషయం మీకు అర్థమైతే కనుక మీరు కామెంట్ చేయండి. మీకు అర్థం అవుతుందా లేదా ఏ సిస్టమ్ మీకు బెటర్ అని మీకు అనిపిస్తుందో. ఈ ఫిక్స్డ్ మోడల్ వల్ల ఏమవుతుందంటే యూనివర్సల్గా ఎవరు వచ్చి కొనుక్కున్నా కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది ఎవరికైనా సరే. ఈ సిస్టంలో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ బార్గెయిన్ మోడల్లో మేము ప్లాట్లు అమ్ముతామో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మేము ఒకేసారి 10 నుంచి 15 నుంచి 20 లేదా ఒక్కోసారి 40 ప్లాట్లు కూడా ఒకేసారి రిజిస్ట్రేషన్కి పిలుస్తాం. ఓకేనండి. సో ఆ రిజిస్ట్రేషన్ పిలిచినప్పుడు మీకెంతకి ఇచ్చారు అనే ఒక డిస్కషన్ ఖచ్చితంగా వస్తుంది ఇంతమంది గ్యాదర్ అయిన చోట. సో అప్పుడు ఏమవుతుంది? సో ఈ రాము అన్న వ్యక్తి కృష్ణ వ్యక్తితో డిస్కస్ చేయకుండా ఉండడు కదా. సో అలాగే ఒకళ్ళతో డిస్కస్ చేసుకుని ఖచ్చితంగా నాకు ఎంతకు అమ్మారు మీకు అంతకు అమ్మారు అని చెప్పి మమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే అడగరా. సో అక్కడ ఒకటి అయిపోద్ది. అది అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ 1 గంట పంచాయతీ పెడతారు. సో అంటే దీని అర్థం ఏంటంటే మా ఫోకస్ డెవలప్మెంట్ మీద ఉండాలి, లేదా మా ఫోకస్ మార్కెటింగ్ మీద ఉండాలి, లేదా మా ఫోకస్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్నోవేటివ్గా ఎక్కువ క్రియేటివిటీతో ఎన్హాన్స్ అవుతూ వెళ్ళాలి. కానీ ఈ పంచాయతీలతో మనకు తలనొప్పి ఎక్కువైపోతుంది కదా. సో దీన్ని చెక్ పెట్టే ప్రయత్నంలోనే మేము దాన్ని బార్గెయిన్ మోడల్ నుంచి ఫిక్స్డ్ మోడల్లోకి అడాప్ట్ అయ్యాం. సో నేను అందులోనూ మీడియాలో ఉంటున్నాను కాబట్టి దగ్గరగా 112 దేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మన ఛానల్ చూస్తూ చాలా హై స్కేల్లో మనతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మన డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా 2006లో కేవలం 200 గజాలతో లేదా ఒక 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మొదలైన వాళ్ళు ఇవాళ మోర్ దాన్ 20,000 స్క్వేర్ యార్డ్స్ అంటే వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ అయ్యి బెనిఫిట్ పొందుతున్నారు. అంటే బికాస్ ఆఫ్ దట్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాను, దట్ ఇన్ ఫిక్స్డ్ మోడల్. అంటే ఎవరు వచ్చినా సరే ఒకే ప్రైస్ అందుబాటులో ఉండడం వల్ల. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, నేను డీల్ చేసేది ఏదైనప్పటికీ కూడా సో సమ్ ఎక్స్ వచ్చి ఎక్స్ కంపెనీ కావచ్చు లేదా కస్టమర్ ఎక్స్ అవ్వచ్చు, వచ్చి నాకు సార్ మీరు ఏమైనా రేట్ తగ్గించగలిగితే నేను మీతో కొంటానండి అంటారు. లేదా ఏదైనా కంపెనీ వాళ్ళు వచ్చి మీరు ఇంత అమ్మండి మీకు ఇంత బెనిఫిట్ ఇస్తా అంటారు. సో వీళ్ళని నేను కన్సిడర్ చేయకుండా నాకు నచ్చి అంటే నాకు నచ్చడం అంటే ఏంటి, ఎవరైతే రిలయబుల్ సర్వీస్ ఇస్తారో, రిలయబుల్ సర్వీస్ అంటే ఏంటండి, మనకి చేస్తానన్న డెవలప్మెంట్లు చేయడం, మనం ఇస్తానన్న సకాలంలో మనకి ప్రాపర్టీ డెవలప్మెంట్స్ చేసి డెలివరీ చేయడం, అలాగే లింక్ డాక్యుమెంట్లు ఆలస్యం చేయకుండా త్వరగా ఇవ్వడం, అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి తొందరగా సర్వీస్ చేయడానికి ఇప్పుడు జనరల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనకేంటంటే మార్జిన్ బేసిస్ మీద మేము చూస్ చేసుకోవట్లేదండి కంపెనీస్ని. సో జనరల్గా ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్తో కంపెనీస్ని చూస్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేలబిలిటీ ఉన్న కంపెనీ లేదా అలాగే రీసేల్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీని మెయింటైన్ చేసే కంపెనీస్ని మాత్రమే మేము మా క్లయింట్స్గా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా మేము కొన్ని కంపెనీస్ని యాడ్ చేసుకుంటూ వచ్చానండి. యాక్చువల్గా మన మేజర్ మదర్ కంపెనీ ఏంటి? కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా. కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా ఈ కంపెనీ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా మనకి క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు మనకి? ఒకటి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ బ్రహ్మరా. సో రెండు స్థలా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే నంబర్ 3 భువనేశ్వరి ప్రాజెక్ట్స్. అలాగే నంబర్ 4 క్యాపిటల్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో అట్లా కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్ని మాత్రమే మేము చూస్ చేసుకొని వీళ్ళల్లో మీకు ఎవరైనా సరే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి లేఅవుట్లో ఎగ్జాంపుల్కి జనరల్గా మీకు ఏంటంటే 3,900 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పోస్ట్ కోవిడ్ మీకు లాంచ్ చేసిన జెనిత్ సిటీ అని చెప్పేసి ఇది ఇప్పుడు 10,000 12,000 రూపాయలు అమ్ముతున్నారు పర్ స్క్వేర్ యార్డ్. అలాగే 14,000 దగ్గర లాంచ్ చేసి ఇవాళ 30,000 రూపీస్ అమ్ముతున్నారు, అంటే మోర్ దాన్ 100%. సో ఇప్పుడు ఇదైతే మీకు దగ్గరగా 285% ఆల్మోస్ట్ రీచ్ అయింది. సో అంటే దీని అర్థం ఇక్కడ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 5 జిల్లాల్లో మోర్ దాన్ 35 లేఅవుట్స్ లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా ఉన్న కంపెనీ. సో అలాంటి కంపెనీస్తో మనం అసోసియేట్ అయ్యి ఉండి ఆ ప్రోడక్ట్సే నేను రికమెండ్ చేయడం వల్ల సో మనకి అంటే మీకు రీసేలబిలిటీ వస్తుంది. సో అట్లాగే స్థలా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మహేశ్వరంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేశారు. అలాగే విజయవాడలో గోడవల్లి మన కేకేఆర్ గౌతమ్ బ్యాక్ సైడ్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మళ్ళీ ఒకటి ఐరా ఎట్ కంచికచర్ల లాంచ్ అవుతుంది రేపు ఆగస్టు 15కి ఒక రోజు అటు ఇటుగా కంచికచర్ల. అలాగే ఐరా ఎట్ కాజా లాంచ్ కాబోతోంది. వీటి గురించి విడివిడిగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే భువనేశ్వరి ప్రాజెక్ట్స్ అనేది మనకి ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గర గోల్డెన్ మెడోస్ రూపంలో 40+ ఏకర్స్తో వస్తున్న ప్రాజెక్టు. ఫేజ్ 1కి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చింది 7.5 ఎకరాలకి. ఫేజ్ 2 ఫేజ్ 3 చేయాల్సి ఉంది. సో అవి కూడా మీకు డీటెయిల్డ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్యాపిటల్ హౌసింగ్ విషయానికి వస్తే ఎన్సిటీ అని చెప్పి పరిటాలలో ఆల్రెడీ ఇదివరకు ఇచ్చాం. అలాగే చెవిటికల్లోను గనియాత్కూరులోను సో రకరకాల లొకేషన్స్లోను ఇప్పుడు పరిటాల ఆంజనేయ స్వామి గుడి దగ్గరగా 26 ఎకరాలు రాబోతున్న లేఅవుట్ల గురించి వాటి డీటెయిల్డ్ వీడియోస్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్కడెక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒక గ్లెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మూడింటి మీద మొత్తం మీద మీకు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఐరా గోడవల్లిలో ఆల్మోస్ట్ మీకు ఈస్ట్లు వెస్ట్లు జనరల్గా ఏంటంటే వెస్ట్ ఫేస్ మీకు 22,000 అండి. సో అలాగే ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 23,000, నార్త్ ఈస్ట్ కార్నరు 25,000. కానీ ఓన్లీ 250 గజాల ఒక్క నార్త్ ఈస్ట్ ఫ్లాటు రిమైనింగ్ ఉంది. మిగతా 5 ఈస్ట్ ఫేసింగ్లు 6-7 వెస్ట్ ఫేసింగ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది మీకు కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడు గోడవల్లిలో ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టు. తర్వాత గోల్డెన్ మెడోస్ అనేది ఇప్పుడు ఇందాక చెప్పిన ఐకానిక్ బ్రిడ్జ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్, అంటే మీకు మూలపాడులో స్టేడియంకి వెళ్ళే రోడ్లో సబ్ స్టేషన్కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 15,500, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 16,000, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 17,000గా వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఐరా కంచికచర్ల ఇప్పుడు ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ ప్రైసెస్లో ప్రీ బుకింగ్స్లో జనరల్గా ఏంటంటే ఈ 13,000 వెస్ట్ ఫేసింగు, 14,000 ఈస్ట్ ఫేసింగు, నార్త్ ఈస్ట్ కార్నర్ 15,000 రూపాయలతో మీకు మార్కెట్లో ఇప్పుడు ప్రీ బుకింగ్స్ రేపు ఆగస్టు 15వ తారీఖు దాకా ప్రీ బుకింగ్స్ జరుగుతాయి.
వన్స్ మీకు నాకు తెలిసి రేపు ఒక వారం రోజుల్లో మీకు లేఅవుట్ కాపీ కూడా రాబోతోంది. ఎవరైతే ఈ ప్రైసెస్కి ఆల్రెడీ ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు వేరే వీడియోలో మీరు ఎక్స్క్లూజివ్గా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఐరాట్ కాజా కూడా త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఇదే నెలలో నాకు తెలిసి ఒక 20 డేస్లో లాంచ్ కావచ్చు, లేదా ఎండ్ ఆఫ్ దిస్ ఆగస్ట్లో లాంచ్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ కూడా ఇదేంటంటే మీకు ఇన్నర్ రింగ్ రోడ్ని ఎన్ సిరీస్ రోడ్స్ అన్నీ వచ్చి జాయింట్ అవుతున్న ప్లేస్లో కాజా నుంచి ఇన్నర్ రింగ్ రోడ్లో ఎన్ సిరీస్ రోడ్లు N6, N7, N8, N9, N10 ఈ రోడ్లన్నీ కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిన దగ్గర ఒక రిజల్టెంట్ రోడ్డుని తీసుకుని కాజా టోల్ గేట్ దగ్గర కలుపుతున్నారు. అది 120 అడుగుల రోడ్డు. ఆ రోడ్డు ఫేసింగ్కి 200 ఫీట్ దగ్గరలో ఉన్న 200 ఫీట్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఈ ప్రైసింగ్ కూడా చాలా అంటే మీకు రీజనబుల్ ప్రైస్లో 24,000 రూపాయలకి అసలు అక్కడ అమ్మడం అసంభవం. అయినా కూడా ఇది ప్రాజెక్ట్స్ ఇంకా ప్రీ లాంచింగే కాబట్టి ఈ బుకింగ్స్ అంటే మీకు జనరల్గా ఇక్కడ మీకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి ఇదే కాజా దగ్గర. సో అందులో ఏంటంటే మీకు ఇనీషియల్ స్టేజ్లో ఇచ్చే ప్రైసెస్ 24,000, 25,000 ఈస్ట్ ఫేసింగ్, 26,000 నార్త్ ఫేసింగ్ ఉంటుంది. కానీ వన్స్ లాంచ్ అయిన తర్వాత అది 30,000 ప్లస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ బార్గెయిన్ మోడల్కి ఫిక్స్డ్ మోడల్కి డిఫరెన్స్ అర్థమైందా? సో అర్థమైతే కమెంట్ చేయండి, లేదా మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీకు లేదా ఫర్దర్గా ఏదన్నా సందేహాలు కానీ లేదా ఇప్పుడు నేను చెప్పిన ఏ లేఅవుట్లు అయినా సరే ఇన్వెస్ట్ చేయాలి కానీ లేదా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, లేదా లేఅవుట్ కాపీస్ గురించి కానివ్వండి, లేదా బుకింగ్ ప్రొసీజర్ గురించి కానివ్వండి, ఈ స్క్రీన్లో ఇచ్చిన 7416446667 నంబర్కి కానీ లేదా 8355883289 నంబర్కి కానీ కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రెండో నెంబర్ వచ్చి 8355883289 ఈ నంబర్కి కాంటాక్ట్ చేసినా మీకు బుకింగ్ ప్రొసీజర్స్ అన్ని తెలియజేయడం జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.